యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన లింగ నిర్ధారణ అక్రమ గర్భస్రావాల కేసులో మరోసారి ప్రైవేట్ హాస్పిటళ్లు చట్టాలను ఉల్లంఘించిన తీరు ఆందోళన కలిగిస్తోంది. భువనగిరిలోని గాయత్రి హాస్పిటల్పై పోలీసులు జరిపిన దాడిలో ఓ అబార్షన్ మాఫియా గుట్టురట్టయింది. మహిళల గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని నిర్ధారించి గర్భస్రావం చేస్తూ డాక్టర్ శివకుమార్, డాక్టర్ పాడులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. తమకు కనీస మెడికల్ అర్హతలు లేనప్పటికీ అక్రమ వైద్య సేవల పేరు డాక్టర్గా మారారు. ఇవాళ గాయత్రి హాస్పిటల్ మీద మాకు పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి అదేవిధంగా మా డిఎంహెచ్ఓ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందండి. ఇందులో భాగంగా మేము గాయత్రి హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ మన డాక్టర్ మాలతి మేడం, గైనకాలజిస్ట్, హెచ్ఓడి ఆఫ్ జీజీహెచ్ భువనగిరి. సో ఇందులో భాగంగా ఏంటంటే ఇక్కడ ఇద్దరు పేషెంట్లకి అబార్షన్ చేశారు అని చెప్పేసి కంప్లైంట్ ఒకటి రిజిస్టర్ అయ్యింది. వాళ్ళు ఎవరు అంటే మన తిమ్మాపురం శ్రీలత అండ్ ధనవత్ సుజాత అని చెప్పి ఇద్దరు అడ్మిట్ అయ్యారు ఇక్కడ పేషెంట్లు. అది నిన్న వాళ్ళు అడ్మిట్ అయ్యారు. నిన్న నైట్ వాళ్ళ ఇద్దరికి కూడా అబార్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఫస్ట్ శ్రీలత అనే ఆమెకేమో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు థర్డ్ కాన్పుది ఒకటి అబార్ట్ అయ్యింది. సుజాత అనే ఆమె ఒక ఫీమేల్ చైల్డ్ ఉన్నారు, తనకి కూడా అబార్ట్ అయ్యింది. అందులో భాగంగానే ఇక్కడ విచారణకు వచ్చాము. ఇంకా దీని మీద ఏంటంటే వీళ్ళకి ఇంకొకటి కూడా ఎంటీపీ యాక్ట్ ప్రకారం, అంటే మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారము ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వాళ్ళు ఎంటీపీ చేస్తున్నారు అంటే సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి వాళ్ళకి. సో దీంట్లో గాయత్రి హాస్పిటల్కి అయితే మేము ఎటువంటి సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయలేదు. కాబట్టి వాళ్ళు అది అగెనిస్ట్ రూల్స్కి అగెనిస్ట్గా వీళ్ళు అబార్షన్ చేశారు కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోబడుతుంది.